హాయ్. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి. ఎందుకని అతనే అనుకుంటున్నారు? అంటే సర్వీస్ బాగున్నాయి కదా, కంపేర్ టు ప్రీవియస్ గవర్నమెంట్తో పోల్చుకుంటే ఈ గవర్నమెంట్లో బాగున్నాయి. సో అంటే ఆరోగ్యశ్రీపై కూడా 25 lakhs పెంచారు కదా, ఎలా అనిపిస్తుంది? గుడ్, మంచి డెసిషన్. హెల్త్ ఇష్యూ, నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇష్యూలో బాగుంది. నెక్స్ట్ పెన్షన్లు ఇంటికి చేస్తున్నారు. గతంలో పోల్చుకుంటే బడికాడు గుడికాడు అడగ తినేవాళ్ళలాగా ఉండేది, ఇప్పుడు గౌరవంగా తెచ్చిస్తున్నారు. సో మంచి సర్వీస్. రేషన్ షాపు రైస్ కూడా ఇంటికి సప్లై చేస్తున్నాడు. ఎవరి టైం కూడా వేస్ట్ చేయకుండా మంచి గవర్నమెంట్ ఉంది. సో అంటే జగన్ పాలనలో విద్యారంగానికి వైద్య రంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటున్నారుగా, నిజమే అంటారా? ఎస్, 100% ఫ్రీ చేయాల్సింది. నేషనల్ వైజ్ కూడా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ రంగాల్లో పూర్తిగా ఫ్రీ సర్వీస్ చేయాలి గవర్నమెంట్. అంటే పిల్లలకి ట్యాబ్స్ కూడా ఇచ్చారు కదా, బైజూస్ ట్యాబ్స్ అని, ఇవ్వడం మంచిదే అంటారా? 100% కరెక్ట్. ఎందుకంటే ఈ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఉన్న వాళ్ళతో పోల్చుకొని వీళ్ళు వెనకబడకుండా కామన్ మ్యాన్ కూడా ఈక్వల్గా చదువుకోగల పరిస్థితి వచ్చింది ఈరోజు. అంటే అవి ఇస్తే పిల్లలు ఖరాబ్ అవుతారు అనేసి కొంతమంది అంటున్నారు, ప్రతిపక్షాలు అంటున్నారు. ప్రతిపక్షాలు, మన దగ్గర మనీ ఉంది, దాన్ని మంచిగా వాడుకుంటాం, చెడ్డగా కూడా వాడుకుంటాం. మంచిగా వాడుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది, చెడ్డగా వాడే వాళ్ళకి చెడు చేస్తుంది. దాన్ని ఏదో కామెంట్ చేయాలని చెప్పి చేయటం తప్ప అంతమించి వేరేది ఏం లేదు ప్రతిపక్షాలు. అసలు ప్రతిపక్షం ఎక్కడుంది? ఆడుదాం ఆంధ్ర అనేసి స్టార్ట్ చేస్తారు కదా, అది ఎలా ఉందంటారు? ఎస్, ఎఫిషియన్సీ ఉన్న క్రీడాకారులను బయటకు తీస్తారు. ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్ నుంచి నేషనల్కి కానీ ఇంటర్నేషనల్కి కానీ ప్రాతినిధ్యం వహించేటువంటి క్రీడాకారులను వెలికి తీసే కార్యక్రమం మంచి కార్యక్రమం. అది ఇప్పటికే లేట్ అయింది, మంచి కార్యక్రమం పట్టాడు. ఓకే అండి. అంటే టీడీపీతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కలుస్తున్నాడు కదా, ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? ప్రశాంత్ కిషోర్ కలిసినంత మాత్రాన వేసేది జగన్ పరిపాలన బాగుంది, ప్రజలు మెచ్చాలి, ప్రజలకి నచ్చిందంటే వేస్తారు. ప్రశాంత్ కిషోర్ అయితే ఆయన ఎందుకు సీఎం అవ్వచ్చు కదా. ఆయన ఎక్కడ జనరల్గా నేను అబ్జర్వ్ చేసిందంటే ఏ పార్టీ రూలింగ్ ఉంటే ఆ పక్క దూకితే అట్లా ఉండేవాడు గతంలో. ఇప్పుడు ఆయన ఫెయిల్యూర్స్ అన్నీ బయటపడుతున్నాయి. ఆయన చేసే వ్యూహాలన్నీ కూడా జగన్ గవర్నమెంట్లో చేస్తున్నారు. అంటే ఆయన వ్యూహాలు జగన్ ఓడించగలవంటారా? ఖచ్చితంగా పనిచేయవు. జగన్మోహన్ రెడ్డి సార్ సీఎం అయి తీరుతాడు. సో అంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే 8, 9, 10 తరగతుల పిల్లలకు బైజూస్ కంటెంట్ ట్యాబ్స్ ఇస్తున్నారు కదా, మంచిదే? మంచిదమ్మా, బైజూస్ గురించి తెలిసిన వాళ్ళు అయితే మంచిది. అది అంటే ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ స్క్రీన్లో క్లాసెస్ చెప్పడం ఎలా ఉందండి? కొంచెం వాళ్ళు కూడా కామన్ మ్యాన్ కూడా ఈరోజు డిజిటల్ టెక్నాలజీలోకి వస్తున్నాడు. కాలంతో పాటు పోటీ ప్రపంచంలో వాళ్ళు కూడా మనగలుగుతున్నారు. సో ఓవరాల్గా జగన్ గారి పాలనకి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? నేను 90% ఇస్తానండి.